ప్రియులారా, అందరికీ వందనాలు. ఈరోజు మనం మన జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునే ఒక బహుమతి గురించి మాట్లాడుకుందాం. అదే స్వస్థత. శారీరక అనారోగ్యం, మానసిక వేదన, ఆత్మీయ బలహీనతలు ఇలాంటివి మనల్ని నిత్యము వెంటాడుతూ ఉంటాయి. నాకు స్వస్థత దొరుకుతుందా అని ప్రశ్నించుకుంటూ ఒక చిన్న ఆశ కోసం తప్పించేవారు ఎందరో. అయితే బైబిల్లోని ఇర్మియా 17:14లో మనకు గొప్ప వాగ్దానం ఉంది. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. ఇది కేవలము ఒక వాక్యము కాదు మిత్రమా. స్వస్థతకై దేవుని వైపు చూసే ప్రతి హృదయానికి ఆశను నింపే శక్తివంతమైన ప్రార్థన ఇది. చిన్న పల్లవి. ఆయన అద్భుతమైన శక్తితో నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభువుపై నీ నమ్మకం ఉంటే నీ రోగాలు పారిపోతాయి. ఏ బాధైనా, ఏ రోగమైనా యేసునామములో కరిగిపోతుంది. యెహోవా స్వస్థపరచును, నీవు స్వస్థత పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. స్వస్థతకు ఆటంకాలు. మనము స్వస్థతను కోరుకుంటాం, కానీ కొన్నిసార్లు దానికి అడ్డుపడేవి చాలా ఉంటాయి. ఒకటోది అవిశ్వాసం, నాకు సాధ్యం కాదు అనే ఆలోచన. రెండవది పాపం, దేవునికి దూరంగా వెళ్ళే ప్రతి చర్య మన ఆత్మీయతను బలహీనపరుస్తుంది. మూడవది నిరాశ, రోగం తగ్గదని నిరాశ చెందడం. నాలుగవది మానవ ప్రయత్నాలపై ఆధారపడటం, దేవుని శక్తిని కాకుండా కేవలం మనుషులపైనే ఆధారపడటం. మన ప్రార్థనలో నీవు నన్ను స్వస్థపరచుము అని అనడం ద్వారా మనము మన బలహీనతను అంగీకరించి స్వస్థతకు మూలం కేవలం దేవుడే అని ఒప్పుకుంటున్నాం. ఇది ఒక విశ్వాస ప్రకటన. ప్రియులారా, ఒక వైద్యుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఆయన మీద నమ్మకం ఉంచుతాం, ఆయన ఇచ్చే మందులు తీసుకుంటాం. అలాగే మన పరలోకపు వైద్యుడైన యేసుపై మనం పూర్తి నమ్మకం ఉంచాలి. దేవుని శక్తి మరియు మన విశ్వాసం. ఈ వాక్యము 2 భాగాలుగా ఉంది. ఒకటి, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. ఇది మన ప్రార్థన, దేవుని శక్తిపై మనము ఆధారపడటం. రెండవది, నేను స్వస్థత నొందుదును. ఇది మన విశ్వాసం, దేవుడు స్వస్థపరిచిన తర్వాత వచ్చేటటువంటి గట్టి నిశ్చయత. కీర్తనలో 103:3 ఇలా అంటుంది, ఆయన నీ పాపములన్నిటినీ క్షమించును, నీ రోగములన్నిటినీ స్వస్థపరచును. దేవుడు పాపాలను క్షమించినట్లే రోగాలను కూడా స్వస్థపరుస్తాడు. 1 పేతురు 2:24, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి. యేసు సిలువలో అనుభవించిన బాధ మన స్వస్థత కోసమే. ప్రియులారా, యేసు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని అన్నాడు కదా. ఇక్కడ కూడా మన విశ్వాసము చాలా ముఖ్యం. మనం ఆయనకు పూర్తిగా లొంగిపోయి ఆయన శక్తిపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన స్వస్థపరచడము ఖాయం, ఖచ్చితం. ముగింపు మరియు స్వస్థత ప్రార్థన. మిత్రమా, ఈరోజు మీరు ఎలాంటి అనారోగ్యంతో వేదనతో ఉన్నా ఈ వాక్యాన్ని మీ ప్రార్థనగా చేసుకోండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మండి. ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి శక్తిమంతుడు అని నమ్మండి. మీ బాధలన్నిటినీ ఆయన పాదాల చెంత ఉంచండి. అప్పుడు మీకు గట్టి నిశ్చయత దొరుకుతుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి యెహోవా, నీవు మా స్వస్థత దాతవు. ఇర్మియా ప్రార్థించినట్లుగా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును అని ఈరోజు నిన్ను ప్రార్థిస్తున్నాం. మా పాపములను క్షమించి మా రోగములన్నిటినీ స్వస్థపరచు ప్రభువా. శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతను నీ బిడ్డలకు అనుగ్రహించుము దేవా. నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకో యేసయ్యా. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.